ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 20వ శ్లోకము. ఈ అధ్యాయములో చివరిదైన ఆ శ్లోకములో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా అనఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అని చెప్పాడు. భగవద్గీత గురించి ఆయన చెప్తూ ఇది అతి రహస్యమైన శాస్త్రము అని చెప్పాడు. ఇది వేదములలో జ్ఞాన భాగానికి సంబంధించిన వేద సారాంశమైన శాస్త్రము ఈ భగవద్గీత అని చెప్తూ, ఇదం ఉక్తం మయా, నా చేత నీకు తెలుపబడింది అని చెప్పాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేది సాధించవలసిన యోగములలో శ్రేష్టమైన యోగంగా భావన చేసి చెప్తా ఉన్నాడు. ఈ అధ్యాయములో అలాంటి రహస్యమైన అంశాన్ని తెలియపరిచాడు అని మనకు తెలుస్తోంది ఈ వాక్యం ద్వారా. ఇలాంటి రహస్యాన్ని మరి పరిపక్వత చెందిన బుద్ధి కలిగిన వాళ్ళే సాధన చేసి దానిని అందుకుంటారు. ఓ భారత, ఓ అర్జున అని చెప్పాడు. భగవద్గీతని మనము ఆచరించటము అనేది నిత్యం చేయడం వల్ల ఆ బుద్ధి కుశలత అనేది మనకి లభించి భగవద్గీత యొక్క ఆ సర్వశ్రేష్ఠ స్థానాన్ని, ఆ యోగాన్ని మనం పొందడానికి ఆస్కారం ఏర్పడుద్ది అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇదే భూత్వా బుద్ధిమాన్, బుద్ధి చేత బుద్ధిమంతులైన వాళ్ళు ఈ రహస్య శాస్త్రాన్ని అవగాహన చేసుకొని ఆచరణ చేయడం వల్ల సర్వశ్రేష్టమైన ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పొందుతారు అని భగవాన్లు వారు చెప్పారు. కనుక 20 శ్లోకాలు కలిగిన ఈ 15వ అధ్యాయము అతి ప్రాముఖ్యత కలిగిందిగా మనం గుర్తెరిగి ఆ అధ్యాయాన్ని చాలా శ్రద్ధగా అధ్యయనం చేసి తెలుసుకొని అవగాహనతో దానిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలా. అందరికీ స్వస్తి. ఓం నమస్తే.